హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్ కొండ. రీసెంట్ గా బీసీ బంద్ అని జరిగింది, చాలా బాగుంది. అనేక రకాలుగా బీసీలు అందరూ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ భావాలను తెలుపుకొని వాళ్ళకు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు. చాలా మంచిగా అనిపించింది. చైతన్యం అందరిలో వచ్చింది కాబట్టి ఇలా ఇంకా పోరాటం చేసే గుణాన్ని ఇంకా ఎక్కువ రావాలి. ఈ బంద్ అనే విషయాన్ని ఎవరికి నిరసనగా తెలపడానికి చేస్తున్నారు, ఎవరు తెలుసుకోవాలి. ఈ బంద్ లో చాలా రకాల రాజకీయ పార్టీలు చేరాయి. ప్రభుత్వం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ గానీ, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గానీ, సెంట్రల్ లో ఉన్న బీజేపీ పార్టీ గానీ, ఇన్ని పార్టీలు చేరాయి. చాలా బాగుంది. కానీ దీని ఆమోదం తెలిపే వాళ్ళు ఎవరు? ఈ బీసీ రిజర్వేషన్ ని పట్టాలపైకి ఎక్కించే వాళ్ళు ఎవరు? ఇది అర్థం అవ్వట్లేదు. ఎంతసేపు సెంట్రల్ లో ఉన్న వాళ్ళు స్టేట్ లో ఉన్న వాళ్ళ మీద, స్టేట్ లో ఉన్న వాళ్ళు సెంట్రల్ లో ఉన్న వాళ్ళ మీద నిందలు వేయడం తప్పించి ఓట్ల కోసం అందరు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. కానీ 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సెంట్రల్ లో రాజీనామా చేస్తారా లేకపోతే నిరసన కూర్చుంటారా? అలా ప్రయత్నించాలి. కానీ రాష్ట్ర ప్రజలకు తెలియదా బీసీ రిజర్వేషన్ కావాలని? వీళ్ళ దగ్గరకు వచ్చి నిరసన చేస్తే లాభం ఎడుకోవాలి కదా. ఎంపీలు ఉన్నారు, వీళ్ళని అందరిని కలిపి రాజీనామా చేయమని చెప్పండి. తెలంగాణలో గెలిచిన ఎంపీలే కదా, బీసీ లోట్లు వేస్తే గెలిచిన ఎంపీలే కదా. వీళ్ళ గురించి మాట్లాడకుండా ఏదో తెలంగాణలో మాకు తెలుస్తుందో లేదో, మా దగ్గర రెడ్డి నాయకులు కొట్లాడుతున్నారు మా కోసం, ఎలమ నాయకులు కొట్లాడుతున్నారు, రకరకాల నాయకులు మా కోసం కొట్లాడుతున్నారు. మాకు సానుభూతి తెలిపెట్టేందుక మీరు చేసే ఈ ర్యాలీలు ఎలా ఉన్నాయంటే ఏదో చెంప మీద కొట్టి చెవులు మూసినట్లుంది వెరైటీగా. ఎందుకంటే చెంప మీద కొట్టింది మీరే, కోర్టులో కేసేసేది మీరే, కొట్లాడేది మీరే. మళ్ళా రిటర్న్ లో మాకేదో చెవులు మూసి బతికిచ్చేటట్లు ర్యాలీలకు దిగుతున్నారు ముందుకు. ఇది బీసీ ప్రజలు గమనిస్తలేరు అనుకుంటున్నారా? కోట్ల జనాభా రోడ్డు మీదకి వచ్చిందంటే మీరు తట్టుకోలేరు. ఖచ్చితంగా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఎంత తొందరగా అయితే త్వరగా బీసీ బిల్లుని ఆమోదం తెలిపేటట్లు మీరు పనిచేయాలి. ముమ్మాటికి మళ్ళొచ్చే ప్రభుత్వంలోకి బీసీ ఎలాగో చైతన్యం తీసుకొచ్చుకుంటుంది, అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా బీసీలు చైతన్య పరులు, వాళ్ళకు కూడా చైతన్యం కలుగుతుంది.